హాయ్ ఫ్రెండ్స్, మసాలా వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. దాన్ని కొంచెం టైం పడుతుంది. మనం దీంట్లో ఆయిల్ ఏం వేసుకోవద్దు, డైరెక్ట్గా కడాయిలో పల్లీలు వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక జీలకర్ర, కొంచెం మెంతులు 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకుందాం. 3 బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయినాక జార్లోకి తీసేసుకుందాం. ఇదే కడాయిలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. బ్రౌన్గా ఫ్రై అయ్యేటట్టు. నా దగ్గర ధనియాల పౌడర్, గరం మసాలా ఉంది. మీ దగ్గర ధనియాల పౌడర్, గరం మసాలా లేకపోతే మీరు ధనియాలు ఫ్రై చేసేసుకొని 2 స్పూన్స్ అంతా గరం మసాలా కూడా ఫ్రై చేసుకొని దీంట్లోనే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ ఆనియన్స్ ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయినాయి కదా, ఇది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. కొబ్బరి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం 3 స్పూన్స్ అయినా పర్లేదు, వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై బాగా చేసుకుందాం. దీన్ని కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లో బిర్యానీ ఆకు, పసుపు 2 వేసుకుందాం. కొంచెమే వేస్తున్నా దీంట్లో పసుపు, మళ్ళీ నేను మిక్సీలో కూడా వేసుకుంటాను. బాగా కలిపేసుకుందాం. వంకాయలు కూడా కట్ చేసి వేసుకుందాం. ఇది చిన్న ఫ్లేమ్ పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మగ్గిపోవాలి. ఈ ఆయిల్తోనే ఇది మగ్గిపోవాలి. వంకాయలు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనకు మగ్గిందని తెలుస్తుంది. నేను ఒక టమాటా కూడా వేస్తాను. టమాటా 4 పీసెస్ ఇలా చేసుకొని ఆ టమాటాని ఆ వంకాయల్లో మధ్యలో ఇలా పెట్టేసుకుంటాను. బాగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఇది మూత పెట్టేసుకుందాము. ఇది మిక్సీ చేసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. దీంట్లో మంచిగా కడిగేసి పసుపు ఇందాక వేసాను కదా, కొంచెమే వేసాను. దీంట్లో కొంచెం వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకోవాలి. నేను 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనం చింతపండు పులుసు వేసాం కాబట్టి కారం పడుతుంది. ఉప్పు కూడా చూసే వేసుకోండి. దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్గా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను దీంట్లో. దీంట్లో మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ పడుతుంది. మసాలా వంకాయల్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్సీ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇది ఫ్రై అయింది కదా వంకాయలు, ఇవి తీసుకొని దీంట్లోకి మనం వేసేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, మనం అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువసేపు ఇట్లా పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకునే అవసరం ఏం లేదు. కలిపేసుకొని దీంట్లోకి చింతపండు వేసేసుకుందాం. మనం ఈ చింతపండు వేసుకున్నాక మీకు థిక్నెస్ ఎలా కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం, చింతపండు వేసుకున్నాం, బాయిల్ అవుతుంది. దీంట్లో నాకు ఇందాక నేను ధనియాల పౌడర్ నా దగ్గర ఉందన్నాను కదా, ఆ ధనియాల పౌడర్, గరం మసాలా 2 వేసేసుకున్నాను. పైనుంచి కొత్తిమీర వేసుకుందాం.
ఇది మసాలా వంకాయ అయ్యిందా కాలేదా ఎలా తెలుసుకోవాలంటే పైకి మనకి ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతుంది, కలర్ చూడండి తేలుతుంది. అలా తేలితే మన కర్రీ అయిపోయినట్టు. మనము డిష్ అవుట్ చేసేసుకుందాం దీన్ని. మసాలా వంకాయ రెడీ.